హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, తమ కొడుకు అమెరికాకి వెళ్ళిపోయి తమను పట్టించుకోవటం లేదు అని బాధపడుతున్నారు ఆ తల్లిదండ్రులు. కానీ పక్క ఊర్లోనే ఉంటున్న తన అత్తామామల్ని తాము ఒక్కరోజైనా పట్టించుకున్నామా అని ఈ రోజున అత్తగారి స్థానంలో ఉన్న కోడలి మనస్సాక్షి ప్రశ్నించింది. అది ఎలాగో ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు చర్విత చరణం. రచించిన వారు సోమిరెడ్డి జమున గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఎంతైనా మన అమరేంద్ర అదృష్టవంతుడు. కొడుకు అమెరికాకి వెళ్తున్నాడు అంటూ అమరేంద్ర వైపు చూస్తూ అన్నాడు నిరంజన్. అది కాదు అదృష్టం అంటే, వచ్చే సంవత్సరం అమరేంద్ర కూడా అమెరికాకి వెళ్ళిపోతున్నాడు, అదే అదృష్టం అంటూ జితేంద్ర అన్నాడు నిరంజన్ వైపు తిరిగి. అవునవును, ఇంకొక్క సంవత్సరమే. ఆ తర్వాతైతే ఈ చాలని జీతం కోసం ఆఫీసుకి రావటానికి ఇలా టైం చూసుకుంటూ రాని బస్సు కోసం ఎదురు చూడవలసిన దురవస్థ అమరేంద్రకు ఇక లేదు అంటూ స్కూటర్ కూడా కొనుక్కోలేని నిరంజన్లో ఎదుటి మనిషిని బాగుపడ్డప్పుడు అభినందించే గుణం కూడా ఉంది. కొడుకు $1000 పంపిస్తే 35,000 కళ్ళతోనే చూసుకుంటూ కారే కొనుక్కోవచ్చు అంటూ కారుపిచ్చి ఉన్న జితేంద్ర అననే అన్నాడు. కారెందుకులే, ఇప్పటికైనా ఓ మంచి ఇల్లుని కట్టుకోవయ్యా అమరేంద్ర అంటూ రేపో మాపో రిటైర్ అవ్వబోతున్నా ఇంకా ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న కోదండపాని ఉచిత సలహాని పారేశాడు. మీరు ఊరుకోండి మాస్టారు, ఇక్కడ ఇల్లెందుకు? ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రిని పిలిపించుకోకుండా ఉంటాడా? అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఇంట్లో దర్జాగా ఉండగా ఇక్కడెందుకు అంటూ ఎప్పుడూ ఊహల్లో అమెరికాకు వెళ్ళిపోయే మనోహర్ అన్నాడు. సార్, మీ అబ్బాయి ఈసారి వచ్చేటప్పుడు నాకొక టేప్ రికార్డర్ తెచ్చివ్వమని చెప్పండి సార్, అక్కడ చాలా చౌకటగా అంటూ ఆశగా అడిగాడు అటెండర్ అమరేంద్రను. సర్లే గాని, ఎప్పుడెప్పటి విషయాలో ఇప్పుడెందుకు, అవన్నీ తర్వాత. ఇప్పుడు మాకు మంచి ట్రీట్ ఇవ్వకుంటే మేము ఊరుకునేదే లేదు సార్ అంటూ ఆఫీసులో ఉన్న లేడీ టైపిస్ట్ కూడా వాళ్ళ మాటల్లో మాట కలిపింది. వారందరి మాటలు వింటున్న అమరేంద్ర ఆనందపు కెరటాల్లో స్నానం చేస్తున్నాడు. అతని నోటి వెంట ఒక్క మాట కూడా రావటం లేదు. అందరి దృష్టిలో తనని అదృష్టవంతుణ్ణి చేసిన తన కొడుకుని తలుచుకొని గర్వపడుతున్నాడు. తన కొడుకు ప్రయాణం ఇంకా వారమే ఉంది. వాడి కోసం తన భార్య మంగళ పచ్చళ్ళు, పిండి వంటలు, పొళ్ళు తయారు చేసుకుంటూ కూర్చుంది. కారు ఎయిర్పోర్టుకి వెళ్తున్నంతసేపు కొడుక్కి ఆరోగ్య సూత్రాలు వల్లిస్తూనే ఉంది మంగళ. అమరేంద్ర తన కొడుకు ప్రయోజకుడవుతున్నందుకు ప్రతి క్షణం ఆనందిస్తున్నాడు. ఎయిర్పోర్టుకి చేరుకున్న తర్వాత తన కొడుకు చెయ్యూపి వీడుకోలు చెప్పి లోపలికెళ్ళిపోతూ ఉంటే అప్పుడే స్పృహ వచ్చిన వాడిలా ఆనందపు కెరటం దాటి లోతుకి కొట్టుకుపోయి ఊపిరాడనట్లుగా అనిపిస్తున్న భావన. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న తన మనసులో ఒక్కసారిగా అలజడి. నెత్తిన కన్నీళ్ల కడువ బరువు, గుండెల్లో శూన్యం. బిడ్డ దూరమైపోతున్నాడన్న వ్యాకులత అతన్ని ఒక్కమారుగా చుట్టేసింది. నెల దాటిన అమరేంద్ర ఆలోచనలన్నీ కూడా కొడుకు దగ్గరే ఆగిపోతున్నాయి. మంగళ, వీడికి అక్కడ భోజనం సరిపడిందో లేదో పాపం అంటూ భార్య వడ్డించిన అన్నం వైపు చూస్తూ అన్నాడు. పిచ్చి సన్నాసి, ఎప్పుడు ఒక్క పనైనా చేసుకునేవాడే కాదు, అక్కడ ఎలా బట్టలు ఉతుకుతున్నాడో ఏమిటో అంటూ ఇంట్లోకి వస్తున్న చాకలిని చూసి కొడుకుని తలుచుకుంటున్నాడు అమరేంద్ర. అన్నట్టు మంగళ, వాడికి సూట్ కేసులో రగ్గు పెట్టావా లేదా? అక్కడ చలికి తట్టుకోగలడో లేడో అని దిగులు పడుతున్న భర్త వైపే చూస్తూ ఉండిపోయింది మంగళ. ఆయన గుండెల్లో
కొడుకు పట్ల ఇంత అనురాగం దాగుందా? ఈ 25 ఏళ్ల అతని సాహచర్యంలో అంతుపట్టని ప్రశ్నంటూ ఉందంటే ఆవిడకి ఇదే. కొడుకు దూరమవటం వల్ల తన గుండెల్లో గూడు కట్టుకుపోయిన చిక్కటి దిగులంతా తన భర్త మాటలతో ఇంకా చిక్కబడుతూ బాధంతా పైకి ఉబికి వస్తున్నా భర్త ముందు బయటపడలేదు ఆవిడ. అలా బయటపడితే ఆమె మనస్సు తేలికవుతుంది గాని భర్త మనస్సు మాత్రం మరింత భారం అవ్వటం ఆవిడకిష్టం లేదు. వెళ్ళిన మొదట్లో హుషారుగా అక్కడ కబుర్లతో కొడుకు రాసిన ఉత్తరాలు చదువుకొని ఆ భార్యాభర్తలిద్దరూ కొడుకు కనిపించినంత సంబరపడిపోయేవారు. చాలని జీతం రాళ్లతో తమ అవసరాలను పక్కన నెట్టి ఆ కొడుకు భవిష్యత్తు కోసమే ఆలోచిస్తూ అతన్ని చదివించుకున్న ఆ దంపతులకు ఫోన్ లేకపోవటం కొరతగా అనిపించింది ఈనాడే. కానీ ఇప్పుడు మాత్రం ఫోన్ కోసం ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఆ దంపతులు. కొడుకు గొంతు వింటే చాలు అననుకుని అక్కడ్నుండి రాలేని కొడుకు లెటర్ల కోసం ఆరాటపట్టం అలవాటైపోయిన ఆ దంపతులు మొదటిసారిగా అప్పు చేసి ఫోన్ కనెక్షన్ని ఇప్పించుకున్నారు. ఎంతవుతుందిలే అని అనుకుని ఆనందంగా కొడుక్కి ఫోన్ చేసుకోవటం అలవాటైపోయింది వారికి. వాళ్ళ ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది ఫోన్ బిల్లుని చూసి. బిడ్డ అమెరికాకి వెళ్ళాడన్న గర్వంలో ఆ మైకంలో కొంత, ఒక్కగానొక్క కొడుకు మీద ఎదలో పొంగే ప్రేమతో కొంత, కొడుకు ఎడబాటు వల్ల మిగిలిన ఒంటరి భావనతో మరికొంత. తను చేసిన పొరపాటు అదే అని తెలిసింది ఆ రోజున. ఆ పొరపాటు ఖరీదు ఆ టెలిఫోన్ బిల్లులో ఉన్న ఫిగరు అతన్ని హఠాత్తుగా అప్పులు అన్న అంధకారంలో చుట్టేసింది. ఆ అంధకారంలో కొడుక్కి ఫోన్ చెయ్యాలన్న కోరిక సమాధి అయిపోయింది. వారాలు నెలలోకి, నెలలు సంవత్సరాల్లోకి గిర్రున తిరిగిపోయాయి. దూరాన ఉన్న కొడుకు బాధ్యతల్లో పడిపోయి లెటర్స్ రాయటం బాగా తగ్గించాడు. ఒక్క లెటర్ రాయినాయనా నీ కబుర్లతో అని కొడుకుతో ఫోన్లో చెబితే, ఎందుకు నాన్న లెటర్లు, నేనెప్పుడూ ఫోన్ చేస్తూనే ఉన్నానుగా అని కొడుకు అనడంతో కొడుకు దగ్గర నుంచి లెటర్స్ రావటం పూర్తిగా ఆగిపోయాయి. ఫోన్లో మాట్లాడుకునే 10 నిమిషాలు ఏం మాట్లాడాలో తోచటమే లేదు. అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డులా యోగక్షేమాలు మాత్రమే ఫోనుకి పరిమితమైపోయాయి. మంగళ, వీడి గొంతేంటి అలా ఉంది? ఫోన్లో దగ్గుతున్నాడు కూడాను. ఏమిటో అంత దూరం పంపకపోవాల్సిందే. కలో గంజో తాగి ముగ్గురం ఇక్కడే ఒకచోటే ఉంటే పోయేదేమో. వాడి ఆలన పాలన చూడ్డానికి కూడా నువ్వు వాడి దగ్గర లేకపోతివి. ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో అంటూ ఫోన్ పెట్టేసిన తర్వాత విచారంగా అన్నాడు అమరేంద్ర. అక్కడన్నింటికీ మిషన్లున్నాయిలెండి, వాడే చెప్పాడుగా. వాడికక్కడ కష్టంగా ఉంటే వాడే చెప్పేవాడుగా. మీరేమీ దిగులు పడకండి. అంతేనంటావా? మరి అమెరికాలో జలుబే పెద్ద జబ్బటగా, అది చాలా చలి ప్రదేశంగా. ఏమండి, వాడి కబుర్లు పక్కన పెట్టి మీరు భోజనానికి రండి, వాడక్కడ హాయిగానే ఉన్నాడు అంటూ అలా అన్నదే గాని కొడుకుని చూసి సంవత్సరం అయిందన్న దిగులు మంగళకి కూడా ఉంది. తల్లిదండ్రుల్ని బిడ్డని వేరు చేసే ఈ సంపాదన ఉంటేనేం లేకపోతేనేం అని మనస్సులోనే బాధపడింది మంగళ. అమ్మ, నాన్న, అనుకోకుండా మా పెళ్ళి జరిగిపోయింది. మాకు వీలున్నప్పుడు మేమే మీ దగ్గరికొస్తాము అంటూ 2 సంవత్సరాల తర్వాత అలా చెప్పి ఫోన్ పెట్టేసిన కొడుకు మీద కోపం వచ్చింది అమరేంద్రకు. చూసావా మంగళ, వీడికి మన మీద నిజంగానే ప్రేముంటే ఆ ఒక్క మాటే చెప్పి ఫోన్ పెట్టేస్తాడా? కనీసం ఆ అమ్మాయి ఎవరో, ఎలా ఉంటుందో, ఎలా పరిచయమో, పెళ్ళెప్పుడు చేసుకున్నాడో, ఆ అమ్మాయిని ఒక్కసారైనా తీసుకొస్తాడో లేడో, ఎప్పుడు తీసుకొస్తాడో ఇవన్నీ చెప్పాడా అంటూ నిట్టూర్చాడు అతను. అతని మాటలకు మంగళ కూడా నిట్టూర్చింది. ఇప్పుడు దిగులు పడి ప్రయోజనమేంటి? రెక్కలు విప్పుకొని వెళ్ళిపోయాక అని అనుకుంది ఆవిడ. చూసావా మంగళ, వాడెళ్ళి 3 సంవత్సరాలయ్యిందా? అక్కడ బాగా సంపాదిస్తున్నాడు. వాడికి మనం గుర్తున్నామా? నాకు పంపకపోతే మానే,
తల్లివి, నీకైనా ఏమైనా పంపించాడా? నీ నగలన్నీ అమ్మేసి టికెట్టు కొని మరీ పంపించావుగా. కనీసం నిన్ను నగలు కొనుక్కొమ్మనైనా డబ్బుని పంపించలేదే అంటూ తన మేనమామ కొడుకు అమెరికా నుంచి వచ్చి అక్కడ తన కొడుకు వైభవాన్ని చెబుతూ ఉంటే బాధగా అన్నాడు అమరేంద్ర. ఊరుకోండి, ఎందుకలా బాధపడుతున్నారు? నాకు లేదు బాధ. తప్పదు, దిగమింగుకొని వదిలేయాలి. మన బిడ్డ అక్కడ క్షేమంగా అమెరికాలో ఉన్నాడు. ఆ తృప్తితో మనం బ్రతికేయాలి, అంతే. మంగళ, నీలాగా నేను ఉండలేను. ఎందుకు వదులుకోవాలి మన బిడ్డను? ఆ మాత్రానికి బిడ్డను కనడం ఎందుకు, పెంచడం ఎందుకు? ఈ ప్రేమలెందుకు, ఈ పాశం ఎందుకు అంటూ కాస్త ఆవేశం అతని గొంతులో. ఇంత మాత్రం అదృష్టమే మన నుదుటిన రాసి పెట్టుంది అని అనుకొని సర్దుకుపోవాలి, అంతే అంది మంగళ. తన కొడుక్కి బిడ్డ పుట్టినా కూడా ఒక్కసారైనా భార్యని గాని బిడ్డని గాని అమ్మా నాన్నలకు చూపించాలి అనుకోని కొడుకుని తలుచుకొని బాధపడుతూ. ఇప్పుడు కాదు మంగళ, వాడికి పుట్టిన బిడ్డ వాణ్ణి ప్రేమించకపోతే అప్పుడు తెలుస్తుంది వాడికి మన బాధేమిటో అంటూ విరక్తిగా అన్నాడు అమరేంద్ర. ఈసారి ఉలిక్కి పడింది మంగళ ఒక్కసారిగా. ఇలాంటి శాపం ఇంకెవ్వరికీ ఉండకూడదండి. మన బిడ్డ శ్రేయస్సే మనం కోరుకోవాలి, అంతే అంటూ సొంత కొడుకు గురించి ఇలా మాట్లాడుకోవటం ఇష్టం లేని మంగళ అక్కడ్నుంచి లేచి పెరట్లోకి వెళ్ళిపోయింది. ఏరా ఇంద్రయ్య, చెంటోడి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నాయా? వాడికంటే అక్కడ పనులు ఊపిరి సలపక రాలేదే అనుకో. మీరిద్దరైనా ఒక్కసారి వెళ్ళి రాకూడదు అంటూ అప్పుడే పల్లె నుండి వచ్చిన అమరేంద్ర ముసలి తల్లిదండ్రులు ఇంట్లోకి రాగానే అడిగారు. ఇదేమైనా మద్రాసు అనుకున్నారా వెళ్ళి చూసి రావటానికి? వాడికుండాలి అమ్మని నాన్నని చూడాలని. ఏమిటయ్యా ఇలా చిక్కిపోయావు అంటూ మాట మార్చేసింది అమరేంద్ర తల్లి. కొడుకు మీద బెంగత్తయ్యా ఈయనగారికి అంటూ మంగళ అత్తగారి చేతిలో ఉన్న బ్యాగుని అందుకుంటూ అంది. అది సహజమే కదా తల్లి, మాకు మీరు కళ్ళల్లో మెదిలే ఇలా వచ్చేశాం. ఒక్కసారైనా మీరిద్దరూ రాలేకపోయారా అయ్యా అంటూ నిదానంగా అడిగిందావిడ అమరేంద్రను. ఎక్కడమ్మా, రావాలంటే కుదరటమే లేదు. నీ మనవడు ఎప్పుడు ఫోన్ చేస్తాడోనని ఫోన్ దగ్గరే కూర్చోవాల్సి వస్తుంది. అదీ కాక ఇల్లు కట్టించుకుంటున్నానుగా, తీరికే దొరకటం లేదాయే అన్నాడా ఆయన. పోనీలే అయ్యా, మీరెక్కడున్నా హాయిగా ఉండటమే మాకు కావాల్సింది. ఇల్లు కట్టడానికి చెంటోడు డబ్బులు పంపించాడా అంటూ కుతూహలంగా అడిగింది ఆ ముసలావిడ. ఏం, నీ మనవడు పంపించకపోతే నేను కట్టలేనా ఇల్లుని అంటూ చర్రున కోపం వచ్చింది అమరేంద్రకు. దీనికే కోపమెందుకురా అయ్యా, అది తెలివి తక్కువ వాగుడు వాగుతుందిలే అంటూ సర్ది చెప్పాడు అమరేంద్ర తండ్రి. వెంటనే కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇలా అన్నాడు తల్లితో అమరేంద్ర. వాడు డబ్బు పంపక్కర్లేదమ్మా, కనీసం ఒక్కసారైనా మమ్మల్ని చూడాలని అనిపించటం లేదన్నదే మా బాధ అన్నాడు అమరేంద్ర. ఊరుకోరా అయ్యా, నిన్ను బాధ పెట్టాను నా మాటలతో. వస్తాడులే, వాడెక్కడికి పోతాడు కుర్రనాగన్నా. ఇదంతా పెళ్లి చేసుకున్న మోజు. అదీగాక పసిబిడ్డను తీసుకొని రావాలంటే ఆ చలిలో మాటలా? మనం కూడా అర్థం చేసుకోవాలి అంటూ కొడుకుని ఓదార్చింది ఆవిడ. ఇంతలో ఫోన్ మోగింది. అమరేంద్ర ముఖం వికసించింది. అక్కడే నిల్చున్న మంగళ ఫోన్ అందుకుంది. హలో, ఏరా బాగున్నావా? అలాగే పంపిస్తాం. ఇంకేం కావాలి? అన్నీ పంపిస్తాన్లే. బాబు బాగున్నాడా? ఏం పేరు పెట్టారు? కోడలు బాగుందా? ఇదిగో నాన్నగారొచ్చారు, మాట్లాడు. అలాగే మీ నానమ్మ తాతయ్య కూడా వచ్చారా ఊర్లో నుండి, మాట్లాడతావా? సర్లే అంటూ మంగళ ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్ దగ్గరకు అమరేంద్రతో పాటు అక్కడికి వచ్చారు ముసలి దంపతులు మనవడితో మాట్లాడాలన్న ఆదుర్దాతో. అంతలో కొడుకు ఫోన్ పెట్టేశాడు. అమరేంద్ర ముఖంలో గిల్టీ ఫీలింగ్. కనీసం వీడికి సభ్యత పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఎందుకు లేకపోయింది? తనతో మాట్లాడకపోతే మానే,
తన తండ్రితో ఒక్క మాట మాట్లాడితే ఆయన ఎంత సంతోషపడేవాడు. నానమ్మ నానమ్మ అంటూ తన వెంటే తిరిగేవాడే చిన్నప్పుడు. ఒక్క పలుకు ఆమెతో పలికితే ఆవిడ ఎంత సంబరపడిపోయేది అని అనుకున్నాడు అమరేంద్ర మనసులోనే. ముసలాయనకి అంతా అర్థమైపోయింది. అందుకే అతను తన ఆరాటాన్ని వ్యక్తపరచలేదు. మావయ్య బిజీగా ఉన్నాడట, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పమన్నాడు అంటూ తను చెప్పేది అబద్ధమని మామగారికి కూడా తెలుస్తుందని మంగళకి కూడా తెలిసిపోయింది. సర్లే పాపం వాడు ఏ అవస్థల్లో ఉన్నాడో అంటూ తన కోడలు చెప్పిన అబద్ధం పెద్ద నమ్మినట్లుగా నటించినా కోడలికి మామగారు అర్థమైపోయాడు. అవును, వాడు ఏమిటో పంపించమంటున్నాడు అంటూ ముసలామె మనవడు మాట్లాడకపోయినా పెద్ద పట్టించుకోకుండా అడిగింది. ఇండియాకు వాడు ఫ్రెండ్ వస్తున్నాడట. కోడలికి కంచిపట్టు చీర, అరిసెలు, జంతికలు, పచ్చళ్ళు చేసి పంపించమన్నాడు. ముఖ్యంగా బంగారు రేకులు పంపించమంటున్నాడు. మళ్ళీ కోడలు నిలతప్పిందట. వేడివేడి అన్నంలో బంగారు రేకులు వేసుకొని తినాలనుందట అంది మంగళ. హఠాత్తుగా కొడుకుని క్షమించేశాడు అమరేంద్ర. అప్పటికప్పుడు ప్రయాణమై కోడలికి కంచిపట్టు చీర కొని తీసుకొచ్చాడు. బంగారు రేకులు కోడలి కోసం కొని తెచ్చాడు. కొడుక్కి ఇష్టమైన పచ్చళ్ళు, పిండి వంటలు చేయించాడు. అనారోగ్యపు తల్లికి కూడా పురమాయించి తన కోసం కొడుకు పంపిన ఎలక్ట్రిక్ షేవింగ్ సెట్టుని చూసి మురిసిపోయాడు. ఆటోమేటిక్ రైస్ కుక్కర్ని చూసి మంగళ కంటే అమరేంద్ర ఎక్కువ ఆనందించాడు. ఇంత మాత్రానికి నీ కొడుక్కి నీ మీద ప్రేమ లేదని వాపోతివి అంటూ కొడుకుతో అన్నాడు ఆ వృద్ధుడు. నాన్న, వాడు పంపించిన వస్తువులను చూసి మురిసిపోవటం లేదు నాన్న, వాడికి మేము ఇంకా గుర్తున్నాము అని ఆనందిస్తున్నాను అంటూ అమరేంద్ర కంఠంలో ఆనందం. ప్యాక్ చేసిన వస్తువులన్నీ కూడా తన కొడుకు స్నేహితుడికి అందిస్తూ కొడుకు మీద కోపం మర్చిపోయి కొడుకు గురించి తెలుసుకొని ఆనందిస్తున్నాడు అమరేంద్ర. తన కోసం పంపిన పగడాల దండను ఆప్యాయంగా తన అత్తగారి మెడలో వేసి, మీకోసం మీ మనవడు పంపించాడత్తయ్యా అని అబద్ధమాడింది మంగళ. ఇక మేం వెళ్ళొస్తాంరా అయ్యా, అప్పుడప్పుడు మంగళని తీసుకొని వస్తుండయ్యా, మేము ముసలోళ్ళమైపోయాము, ఇక ఇలా ప్రయాణాలు అవి ఇవి చేసే ఓపిక మాకు ఉండటం లేదు అంది ఆ ముసలావిడ. ఎక్కడమ్మా, రావాలని లేక కాదు గాని కుదరటం లేదాయే, ఏదో ఒక బాధ్యత, వస్తాంలే వీలు చూసుకొని అంటూ అమరేంద్ర తన తల్లిదండ్రులను సాగనంపడానికి వాకిట్లోకి వస్తూ అన్నాడు. ఇంద్రయ్య, పూరి కప్పంతా పడిపోయింది, ఇల్లంతా కురుస్తోంది. ఇంతకు మునుపులా పొలంలో వచ్చే గడ్డితో తాటాకుతో ఇల్లు కప్పుకుంటుంటే అప్పుడు తెలియలేదు అంటూ అమరేంద్రతో అంది ఆ వృద్ధురాలు. ఆ డబ్బు వడ్డీకిచ్చుకున్నారు కదమ్మా, గడ్డి కొని కప్పించుకోవాల్సింది అన్నాడు అమరేంద్ర. ఆ వడ్డీ ఎంతొస్తుందిరా? ఎన్ని ఖర్చులు, మేమిద్దరము ముసలోళ్ళమైపోయామా, మందుల ఖర్చు తప్పట్లేదు, ఇకపోతే బియ్యం కూడా కొనవలసిందే అంటూ సంచి చేతబట్టుకుని అంది ఆవిడ. ఈ సంవత్సరం సర్దుకోండమ్మా, వచ్చే సంవత్సరం పూరికప్పు వేయిస్తాను. పూరికప్పు మాత్రం తక్కువ అవుతుందా? 4 రేకులు కొని వేయించావంటే శాశ్వతంగా ఉండిపోతుంది అంటూ అప్పటి వరకు నోరు మెదపని అమరేంద్ర తండ్రి నోరు విప్పి అడిగాడు. ఇప్పుడున్న రేట్లల్లో రేకులంటే మాటలా? అదయ్యే పని కాదులే నాన్న, ఇప్పటికే నాకు ఖర్చులెక్కువయ్యాయి అన్నాడు అమరేంద్ర. పోనీలే అయ్యా, నువ్వు ఇబ్బందేం పడకు, మా పాటలేవిటో మేం పడతాంలే, మీరు సంతోషంగా ఉంటే అదే చాలు మాకు అంటూ గడప దాటబోతున్న ఆ ముసలామె లోపలికి వచ్చి అంది. మంగళ మనస్సు చివుక్కుమంది. ఇప్పటికైనా తన తల్లిదండ్రుల బాధ్యతను తీసుకొని వాళ్ళిద్దరినీ తన దగ్గరే ఉంచుకొని ఈ వయసులో వాళ్ళని సంతోషపెట్టాల్సిన తన భర్త అలా వారిని పల్లెటూరులో ఉంచి అప్పుడో ఇప్పుడో ఒక్కసారి కూడా వెళ్ళి తమ అవసరాలు తీర్చవలసింది పోయి, ఆ వయస్సులో వాళ్ళే తన భర్తను చూద్దామని వస్తే ఇప్పుడైనా వాళ్ళ అవసరాలు తీర్చకపోగా ఇప్పుడు వీలు పడదు అని ఇంత ఖండితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ ముసలి తల్లిదండ్రుల ముందే
డబ్బు ఖర్చు పెట్టి మరీ తన కోడలికి కంచిపట్టు చీర కొని, అడక్కపోయినా తన మనవడి కోసం పులిగోరు వేయించిన దండ తెచ్చాడు తన భర్త. ఇది ఎంత స్వార్థం! తన బిడ్డకు తన మీద ప్రేమ లేదని వాపోయి బిడ్డ ప్రేమ కోసం వెంపర్లాడే తన భర్త ఒక్క నిమిషం ఆలోచించి ఉండుంటే తన తల్లిదండ్రులకు ఆ జవాబు చెప్పేవాడేనా? తనని చూడ్డానికి తన కొడుకు రాలేదని దిగులు పడే తన భర్త ఆయన తల్లిదండ్రుల్ని చూడ్డానికి ఎప్పుడైనా వెళ్తున్నాడా? వాళ్ళడిగిన 4 రేకులు కొనివ్వలేని స్థితిలో ఉన్నాడా? తల్లిదండ్రులు అడిగిన రేకుల ఖర్చు భారమైపోయిందా? మరి అలాంటప్పుడు కోడలికి మనవడికి అయిన ఖర్చు భారమనిపించలేదా అంటూ ఆలోచిస్తున్న మంగళకి ఈ రోజున తన కంటి ముందు తన భర్తకి తన కొడుకు తన తండ్రి వేర్వేరుగా కనిపించడం నచ్చటం లేదు మంగళకి. తన కొడుకు పంపించిన షేవింగ్ సెట్టుతో తన పట్ల ప్రేమను తలుచుకొని ఆనందించినట్లే తన తల్లిదండ్రులకు కూడా ఆ ఆనందాన్ని మిగిల్చాలని ఎందుకనుకోవటం లేదు? తన కొడుకు కోడలు మనవడు వచ్చి తన ఇంట్లో కలకలలాడుతూ తిరుగుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందని వాళ్ళ కోసం ఎదురు చూసే తన భర్త తన అమ్మా నాన్న ఇదే ఇంట్లో ఉండాలని మాత్రం ఎందుకు కోరుకోవటం లేదు? పోనీ ఆ తల్లిదండ్రి కూడా తన కొడుకు కోడలు తమ పూరిపాకకు వస్తే ఆనందపడతారనే విషయం ఈయన గారికి ఎందుకు అర్థం కావటం లేదు అంటూ మంగళ మనస్సు కలిచివేసింది. మంగళ హృదయంలో తలుక్కున ఓ మెరుపు. ఆ మెరుపులో నుండి ఒక ఆనందం, ఒక తృప్తి. తమ కోసం ఆరాటపడని బిడ్డ కోసం ఎందుకు చింతపడాలి? తమని అభిమానించి తమ శ్రేయస్సు కోసం ఆరాటపడే అత్తామామలను చూసుకొని ఎందుకు ఆనందపడకూడదు? బిడ్డ మీద ఉన్న ప్రేమను, పాశాన్ని ఆ వృద్ధులైన ప్రేమమూర్తుల మీదికి ఎందుకు మళ్లించకూడదు? తమ బిడ్డ అన్న స్వార్థంతో, ప్రేమతో వాళ్ళెన్ని తప్పులు చేసినా క్షమించగలిగే తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించి తమ నుంచి కేవలం ప్రేమను మాత్రమే ఆశించే తమ తల్లిదండ్రులను ఎందుకు సంతోషపెట్టకూడదు అన్న ఆలోచనల్లో ఉండగానే అత్తామామ గడప దాటబోతున్నారు. చప్పున వెళ్ళి అత్త చేతిలో ఉన్న సంచిని అందుకుంది మంగళ. అమ్మాయి మంగళ, నువ్వెందుకులేమ్మా బస్టాండుకి? మేం వెళ్ళగలంలే. నువ్వు ఇంద్రయ్యకు టిఫిన్ పెట్టు, ఇప్పటికే ఎండబడిపోయింది అంటూ కొడుక్కి ఆకలవుతుందేమో అన్న ఆలోచన ఆ తల్లిది. ఆమె అభిమానానికి, ఆప్యాయతకు మంగళ కళ్ళు చెమర్చాయి. మీరు ఊరు వెళ్ళటం లేదత్తయ్యా, మాతో పాటు ఇక్కడే ఉండిపోండి. ఆ పల్లెలో మీకు వైద్య సౌకర్యం ఉండదు. అందరం ఒక దగ్గరే ఇక్కడే ఉండిపోదాం, కష్టం సుఖం కలబోసుకొని అంటూ ఆమె గొంతులో దృఢ నిశ్చయం, ఆ వృద్ధుల కళ్ళల్లో మెరుపు, మంగళ ముఖంలో ఆనందం. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా? తను తన కొడుకు కోసం ఆరాటపడుతున్నట్టుగానే తమ తల్లిదండ్రులు కూడా తన కోసం ఆరాటపడుతున్నాడని తెలుసుకోలేని ఒక కొడుకు కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సోమిరెడ్డి జమున గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.